దేవునికి స్తోత్రం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు అన్నిటినీ సమకూర్చి సమస్తము సమకూర్చి సమకూడి జరగవల్లని నేను కూడా మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రతిదినము మనం దేవుని యొక్క బిడలముగా కలుసుకున్నటకు దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచనకర్తగా దేవుడు మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుడు, భూమికి వేంచేసినటువంటి దేవుడు, భూమి మీద మన కొరకు జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆలోచనకర్త. మానవుని జీవితంలో మనకు ఎవరో ఒకరు ఒక ఆలోచన చెప్తే దాన్ని చేయటకు ఇష్టపడతాం. ఒక మంచి ఆలోచన, ఒక అడ్వైస్ మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే మనకు ముఖ్యముగా దేవుడే ముఖ్యమైనటువంటి ఆలోచనకర్త. ఆయనను మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఆలోచన చెప్పి నీ జీవితంలో మంచి కార్యములు జరిగినట్లుగా దేవుడు చేస్తాడు. అందుకే ఈరోజు క్రిస్మస్ దినాలలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, గొప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుడుగా నీకు నాకు ఆయన నీ కొరకు నా కొరకు జన్మించాడు. నీ కొరకు నా కొరకు జన్మించాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను బిడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, అంటే ఏ సంగతులు? యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అది చూసి ఈ యేసేపు జోసెఫ్ అనుకుంటున్నాడు, ఒరవరే ఏంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి విషయం నేను గమనించాను ఈరోజు అని అనుకుంటున్నాడు, ఆలోచించుకొనుచున్నాడు. అంటే ఆయన ఆలోచన విధానం మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆ పెండ్లాడే ఆ స్త్రీని, లేక ఆ పెండ్లికి సిద్ధపడినటువంటి తన భార్యను ఎలాగా పవిత్రంగానే ప్రతి పురుషుడు చూస్తాడు. అలాగే జోసెఫ్ కూడా ఎంతో యేసేపు కూడా మంచి వ్యక్తిగా ఆమెను అవమానపరచనొల్లక, ఎంత మంచోడు. మనమైతే అవమానం చేసేస్తాం, కానీ ఆయన అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడిన అర్థం. ఇవన్నీ కూడా దూత ఆయన ఆలోచించుకొనుచుండగా
అంటే తన భార్యను రహస్యముగా విడనాడు ఉద్దేశించి. ఈరోజు చాలామంది జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆ చిన్న పొరపాటును పెద్ద పొరపాటు చేసేసి ఆ పెండ్లి విషయంలో కానీ ఆ స్త్రీ విషయంలో కానీ ఎంతో భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మాటలు మాట్లాడేస్తాం. కానీ ఇతను రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించి ఈ మాటలన్నీ తన ఆలోచనలో తలపోసుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఆయన ఉన్నటువంటి సందర్భంలో, యోసేపు ఉన్నటువంటి సందర్భంలో దేవుడు దూతను పంపించాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. కాబట్టి నీ జీవితంలో కూడా యేసు ప్రభు ఉంటే, నీ జీవితంలో మరియమ్మను ఆదుకున్నటువంటి దేవుడు, ఆ మరియమ్మకి యోసేపులకి వారి బంధము తెగిపోకుండా వారి యొక్క దాంపత్య జీవితం వారు ప్రధానము చేయబడినటువంటి ఉద్దేశం దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ యోసేపుకి మరియమ్మకి ప్రదానము చేయబడింది. ఆ ప్రదానములో దేవుడు దూతను పంపించి ఆ ప్రదానము వారి యొక్క దాంపత్య జీవితమును, వారి యొక్క పెళ్లి జీవితాన్ని కాపాడాడు. ఇది తన భర్త అయినటువంటి మరియమ్మ, ఆ మరియమ్మకు భర్త కాబోతున్నటువంటి ఆ యోసేపుని దేవుడు దర్శించి ఆలోచన చెప్పాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తుంది, ప్రవక్తలు చెప్పినట్లుగా ఇదంతా జరిగింది, కన్యక గర్భవతి కుమారుని కనునని చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆమె జీవితంలో నెరవేరినాయి. కాబట్టి ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకి యేసు అని పేరు పెట్టండి, ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి, దేవుడు మనకు తోడై ఉన్నాడని గుర్తు చేసుకో అని చెప్పి ఎంతగానో దూత యోసేపును బలపరిచింది. అంటే పుట్టబో శిశువు పేరు చెప్పింది దేవదూత. ఆయన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఇమ్మానుయేలు అయి ఉన్నాడో, ఇమ్మానుయేలు అంటే ఏందో కూడా ఇమ్మానుయేలు అంటే అర్థం కూడా ఆ దూత జోసెఫ్కి చెప్పిందండి. ఈరోజు నీ జీవితంలో నీ ఆలోచన అలాగుంది, నా ఆలోచన అలాగుంది అనేదే ఈరోజు మన జీవితంలో కూడా. కుటుంబాలు కట్టబడాలి, బిడ్డలు జీవితం సరిగా చేయబడాలి, ఆశీర్వదించబడాలి, సంఘములో ప్రతి ఒక్క కుటుంబము దీవించబడి ఆశీర్వదించబడాలి. కారణము నీ ఆలోచన, నా ఆలోచన దేవుని ఆలోచన ఉండాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చూడండి, మన జీవితంలో ఆయన ఆలోచనకర్తగా లేకపోతే ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు మొట్టమొదటిగా ఆ దావీదు కీర్తన 1వ కీర్తనలో ఒక మాట ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎటువంటి మాట అది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తారో వారి జీవితంలో ఆ దుష్టుడు వారిని వాడుకుంటాడు. చెడ్డ ఆలోచనలు చెప్పి నీ ఫ్రెండ్ మీద నీకు చెడ్డగా చెప్పేస్తాడు ఆలోచన, నీ భార్య మీద నీకు చెడ్డగా చెప్పేస్తాడు, నీ భర్త మీద నీకు చెడ్డగా చెప్పేస్తాడు, నీ పిల్లల మీద నీకు చెడ్డగా చెప్పేస్తాడు దుష్టుడు. అంటే దుష్టుడు ఆలోచన చొప్పున నడుస్తున్నావు కాబట్టి. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను కనుక. ఎందుకు పుట్టించాడు? అపవాది ఇస్కరియోతు యూదాకి ఎందుకు ఆలోచన పుట్టించాడు? ఏమని పుట్టించాడంటే యేసుక్రీస్తుని అప్పగించాలని, ఆయన్ని అమ్మివేయాలని. శిష్యుల్లో ఒక శిష్యుడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నువ్వు మందిరానికి పోతున్నావు, నీ పాస్టర్ మీద అబద్ధం చెప్తావు, మీ పాస్టర్నే తిడతావు, నీ యొక్క సంఘ పెద్దనే తిడతావు, నీ ఇరుగు పొరుగు సంఘంలో ఉన్నటువంటి ఆ
నీతో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా అవమానంగా మాట్లాడతావు. కారణం ఏంటంటే దుష్ట ఆలోచనలోకి మనం వెళ్ళిపోతే నేను కానీ మనం కానీ అలాగే తిడతాం, అలాగ వారిని గద్దిస్తాం, అలాగ వారిని అవమానంగా మాట్లాడతాం. వారికి దేవుని యొక్క అనుగ్రహం ఉన్నదని మనం గ్రహించలేం. కారణం ఏంటంటే దుష్టుడు ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోయినావు, దుష్టుడు ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావు. అందుకే ఆలోచన భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది. దేవుణ్ణే అనగా యేసుక్రీస్తు ప్రభులు వారినే వాడు నాణ్యాలకు అమ్మి వేశాడు, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొని అప్పగించేశాడు. వాడి జీవితం ఏమైపోయింది? ఉరేసుకుని చనిపోయినాడు. కారణం దుష్ట ఆలోచనలోకి వెళ్ళాడు. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలాంటి మాట! కాబట్టి నువ్వు దేవుని ఆలోచనలు లేకపోతే నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులకి ఈ లోకములో ఉన్నటువంటి సైతాన్ని తీసుకువెళ్తుంది. కాబట్టి నువ్వు ఎవరి ఆలోచనలో ఉన్నావు? దేవుని ఆలోచనలో ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో? ప్రశ్న ఇది. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పము. యోబు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భార్య దూషించమని చెప్పింది దేవుణ్ణి. అలాగే అతని ఫ్రెండ్స్ కూడా ఒక టైంలో అతని ఆలోచన చెరిపివేసే పరిస్థితికి వచ్చారు. కానీ దేవుడైనటువంటి యెహోవా సుడిగాల్లో నుంచి యోబుకి ప్రత్యుత్తరం ఇచ్చుటకు, యోబుతో మాట్లాడుటకు ఆయన అంటున్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరిపేవాడు ఎవడీడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన కర్త నీ జీవితంలో పనిచేయుటకు, నీ యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన మార్చుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను కనికరించి ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టుటకు ఆయన ఆలోచన కర్తగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు జన్మించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉంటే, తండ్రి అయిన దేవునికి ఇష్టమైన రీతిలో, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీ ఆలోచన ఎవరు చెడపలేరు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వచ్చినా దేవుడు నీకు సహాయం చేయుటకు ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. కాబట్టి జ్ఞానము లేనటువంటి పరిస్థితి, వివేచన లేనటువంటి పరిస్థితి, దేవుని ఆలోచన కాకుండా వేరొక ఆలోచన ఉన్నటువంటి యెహోవాకు విరోధమైనటువంటి పరిస్థితి ఏదైనా నువ్వు తీసుకొస్తే, ఆలోచన కానీ తీసుకొస్తే ఖచ్చితంగా దేవుడు నిలవకుండా కొట్టివేస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. ఆయన ఆలోచన కర్త. చిన్న సమస్య వచ్చినా నువ్వు దేవునికి మనవి చేయాలి, దేవుని అడగాలి. ప్రభువా, నేను ఈ పని చేస్తున్నా, ఈ పని నాకు జరగాలని నిన్ను వేడుకుంటున్నా. ఒక దినం కాదు, 2 దినములు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని రోజుల పాటు దేవునితో గడుపుటకు ఇష్టపడు. అప్పుడే నీ జీవితంలో దేవుడు ఒక ఆలోచన కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, నీకు ఒక పాస్టర్ ద్వారా కానీ, లేక దేవుని వాక్యము ద్వారా కానీ నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక రోజుకి ఆయన నీకు ఆలోచన చెప్పి నీ భుజం మీద చేయవేసి నిన్ను నడిపించేది నాదుడై ఉంటున్నాడు. ఆయన ఆలోచనకర్త. అందుకే మనము క్రిస్మస్ దినాలలో ఆలోచన, దేవుని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి నీ జీవితాన్ని ఆయన ఆలోచనలకు మనం తీసుకొని రావాలని
ఆలోచనకర్త నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి యేసేపు మరియమ్మల జీవితాన్ని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడ్డా. వారిద్దరి యొక్క ప్రదానం చేయబడినటువంటి పరిస్థితిని చెడగొట్టాలని అనుకుంటున్నటువంటి సైతాని జీవితంలో ఆయన రహస్యంగా విడనాడాలనుకుంటున్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, ఆమె మంచిది, ఆమె పవిత్రమైనటువంటి వ్యక్తి, కన్యక, ఆమె చాలా దినురాలు, ఆమె దేవుని గణపరిచే వ్యక్తి, ఆమె దేవునితో బాగా ఆనందించే వ్యక్తి, ఆమెకున్నటువంటి మంచి గుణాలు, ఆమె దయాప్రాప్తురాలు, కృప పొందినటువంటి స్త్రీ, ఆమె ఉన్నటువంటి స్థితిలో చాలా దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి కనబడినటువంటి స్త్రీ మరియమ్మ తల్లి. అయితే ఆ తల్లిగారికి దేవుడు సహాయం చేశాడు. ఏమనంటే దేవదూతను పంపించాడు. ఈరోజు నీ కోసం నా కోసం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా నీ ఇంటికి వచ్చి నిన్ను ప్రేరేపించి నీ జీవితంలో సమస్యలన్నిటినీ మార్చి శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ఆలోచన చెప్పి నెమ్మది కలిగించేదానికి ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా ప్రభా మీరు దాయిచ్చు. ఈ క్రిస్మస్ దినాల్లో ఏవేవి వారికి నైనా తలంపులు వచ్చాయో, ఆలోచనలు వచ్చాయో, అవన్నిటినీ కూడా ప్రభా మీరు ఎరిగి ప్రభా ఏది మంచి ఆలోచనో ఏది చెడ్డ ఆలోచనో వారికి తెలియపరిచి వారికి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.